ఏంట్రా ముగ్గురు సీరియస్ గా డిస్కస్ చేస్తున్నారు? రే లవ్వా పేరెంట్సా అంటే నేను లవ్ అనే అంట. మీకు ఇంట్లో కూడి పెట్టడం బొక్కరా. ఏంటంటే మిమ్మల్ని ఓ హాస్టల్లో చిన్నప్పటి నుండి పరదింగి ఏం పెట్టకుండా చేయాలి. అప్పుడు తెలుస్తుంది అమ్మ బాబుల విలువ. లవ్ గురించి నువ్వే చెప్పాలి. ఎందుకు వీడి మాటలు పట్టించుకోకండ్రా. మేడం కాస్త స్పీడ్ తగ్గిస్తారా? సారు ఇద్దరిని లవ్ చేశారు. కామాంధుడు. ఇద్దరు లవ్ చేస్తే తప్పేంటే? ఇక్కడ ఒక్క అమ్మాయి దొరక చస్తా ఉంటే నీకు డజన్లు కొద్దే ఫెర్లా. ఇద్దరిని ఒకేసారి లవ్ చేస్తే తప్పు. ఇది ఆటో వెనకాల రాస్తే బాగుంటుంది. నేనైతే సీత లాంటి దాన్ని. ఒక్కడే రాముడు ఒకటే ప్రేమ. గొప్ప సిద్ధాంతి ఈడో గొప్ప యాదాంతి. ఈ లోకంలో ఉన్నోడు ఎవడో రాముడు కాదు. అవునా? నువ్వు సీతవు కాదంటే ఇది కూడా ఒప్పుకోదు. ఎందుకు టిల్లు నన్ను నమ్మడానికి అంత ప్రాబ్లం నీకు? ఆడంత మనతో తిరిగాడు, ఈడెంత మనతో తిరిగాడు. రేయ్. ఏయ్, మా లైఫ్ లోకి వచ్చిన ఫస్ట్ అమ్మాయి కరెక్ట్ గా ఉంటే ఇంకొకరు ఎందుకు వస్తారు? కన్న వాళ్ళకి దూరం అవడం కష్టమే, కానీ ఏదో ఒక రోజు నీ లైఫ్ లోకి వస్తారని ఆస్తోనైనా బతికేయచ్చు. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. అదే ప్రేమించినోడు దూరం అయితే ఇంక నీ లైఫ్ లోకి రాలేడు. రే కానీ ఇంకేమైనా తీసుకోవాలా? అన్న ఎంతైంది? ప్రస్తుతానికి వంచు. ఏమైనా అవసరం అయితే నాకు ఫోన్ చేయి. అమ్మ గురించి నువ్వేం కంగారు పడకు, నేను చూసుకుంటా. మీరేం భయపడక్కర్లేదు, నేనున్నానుగా. మై హోనా. ఇక నుంచి నీకు అన్ని వీడే. అన్ని బాబానండి. అవునా? తను బాగా చూసుకోరా. జేబులో 2000 రూపాయలు ఉండవు, ఆడపిల్లని తీసుకెళ్ళిపోతారు. సరే జాగ్రత్త, జాగ్రత్తగా వెళ్ళండి. బాయ్. బయలుదేరన్న మమ్మీకి ఆలస్యం. నమస్తే సార్. ఏమ్మా చూస్తుంటే ఇంట్లోంచి పారిపోయి వచ్చినట్టున్నారు. క్యాస్ట్ ప్రాబ్లమ్మా? నువ్వెవడ్రా జపాన్ నన్ను అడగడానికంట? మీదే కులం? చెప్తున్నాడు రా, చెప్పేస్తున్నాడు రా. చెప్తాడన్నా. ప్రేమ కులం. ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న. ప్రేమ కులం. ఇప్పుడు మనం ఎక్కడ ఉంటాంరా? 5 నిమిషాల పనికి ఎక్కడైతే ఏంటి అచ్చుడు అక్కడ బాగుంది, రా వెళ్దాం. ఒకసారి ఫోన్ ఇస్తారా? హలో సత్యబాబు, ఈ పౌరంబాబు బాబు నీకు చల్ల ఎప్పుడు కొన్నాడు రా? ఇప్పుడే రీచ్ అయ్యాం రా. సరే జాగ్రత్త రా, ఏమైనా అవసరం అయితే ఫోన్ చేయండి. సార్ ఎప్పుడైనా రా, ఇప్పుడు కాదు. ఆకలిగా ఉందిరా. పావు దొంగ దొంగ పట్టుకోండి. ఆడికి నాకు సంబంధం లేదు. దొంగ దొంగ. దొరికాడా? అది అక్కడ పెట్టేరా. వాడు మీకు దొరకలేదన్నమాట. నాకే కాదు, ఎవ్వరికీ దొరకలేదు. బాగా ఆడాడు కదూ. ఆకలి అంటే దాహం తీర్చుకున్నాం, కానీ ఇప్పుడు ఎక్కడ ఉంటావురా? సినిమా చూసి ఆ తర్వాత హోటల్కి వెళ్ళి కప్పలింగ్ భయ్యా ఒకసారి ఫోన్ అవ్వా. సున్న పొదలో ఉంటా అడుక్కోవడం తప్ప వేరే లేదు. ఐ హేట్ బెంగర్స్. అరే తౌఫిక్, ఎందుకురా అప్పించిన వాళ్ళే కనీసాలు ఫోన్ చేస్తున్నావు నాకు? నంబర్స్ ఆర్ రెస్పెక్టివ్లీ. ఎవరు బాబు నువ్వు? ఎవరు లోపలికి ఎవరు రానిచ్చారు? ఎవరా సెక్యూరిటీ ఎత్తుపోతున్నారా? ఎవరురా నువ్వు? తెలీదురా. తెలిసినా చెప్పను. ఏం చేస్తావురా? అడిగితే చెప్పట్లేదు, సిగితే వినట్లేదు, సంపితే వింటారా? ప్లీజ్ నన్ను వదిలేసి, కావాలంటే నా జేబులో 6 రూపాయలు ఉన్నాయి, తీసుకో. ఇక్కడ నీ అవ్వ గింత వేస్ట్ గాని ఉన్నవేమ్రా? ఈ కాళ్ళు డన్లప్ టైర్లా, గుర్రపు కాళ్ళ పిచ్చి కుక్క జరిగినట్టు అలా పరిగెట్టారు సార్. రివైండ్ రివైండ్ చేయి. ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇటు అంటున్నావేంట్రా? ఓవర్ యాక్షన్. రే నువ్వు 10 మందిని తెస్తే నేను 100 మందిని తెస్తా. వీడెవడో ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? నువ్వు 100 మందిని తెస్తే నేను 1000 మందిని తెస్తా. నువ్వు పైసలు ఇస్తే వస్తారు, వీళ్ళు ప్రేమ అంటే ప్రాణాలు ఇస్తారు. మన ఊళ్ళో ప్రతివాడు పంచ డైలాగ్ వదులుతున్నాడు. వేలిడంత లేనివాడు కూడా వెర్రిగా వాగుతున్నాడు. ప్రతి సీను ప్రతి షాట్ మైండ్
దెబ్బ అదురుసంట ఎలా ప్లాన్ చేసావురా? సినిమాలు చూడట్లేదేటి? అంటే అయినా నా గురించి ఎవరా లీక్ చేసింది? ఇంకెవరు? సిరి. ఎందుకు చెప్పావే? చచ్చిపోతాం. అయితే సావే దిక్కు నీకు. ప్రేమలో 2 రకాలు. అది నాకెందుకు చెప్తున్నారు? ప్రాణాలు ఇచ్చేవారు, ప్రాణాలు తీసేవారు. ఈ ప్రేమ కన్నా దరిద్రమైంది ఇంకోటి ఉండదు స్వీటీ. ఇక్కడ ఏమైనా ఇల్లులు ఉన్నాయా? మీలాంటి వాళ్ళకి ఎక్కడ కాదు, అక్కడ లాడ్జీలు ఉంటాయి.